ఈ విధంగా స్టవ్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఈ రెగ్యులేటర్ నుండి పైపు ఊడిపోవడం కానీ, తెగిపోవడం కానీ, లేదా పిల్లలు అల్లరి చేసడం వల్ల దీన్ని గుంజడం వల్ల కానీ, లేదా ఇంకేదైనా అనుకోని కారణం వల్ల ఈ స్టవ్ నుంచి ఈ పైప్ డిస్కనెక్ట్ అయినప్పుడు, లేదా కట్ అయినప్పుడు, లేదా చుట్టుపక్కల ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ వల్ల ప్రమాదవశాత్తు ఈ పైప్ కి మంట అంటుకుంటే ఏమవుతుంది? అక్కడ నుంచి పైప్ కట్ అయిపోయి గ్యాస్ సప్లై భయంకరంగా రిలీజ్ అయితే ఉంటుంది ఫుల్ ప్రెషర్ తో. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం అక్కడ లేనప్పుడు? సో 120 గ్యాస్ ప్రమాదాలు చాలా ప్రమాదకరమైనవి. ఇలా స్టవ్ ఆన్ ఉన్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ 100% కుటుంబాన్ని కాపాడుతుంది. అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలుగుతుంది. నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను. ఇది చూడండి, నేను ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేసిన, లేదా ఇక్కడ నుంచి దీన్ని తీసేసిన 2 మేజర్ గ్యాస్ లీకేజ్. ఇది చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని తీసేస్తున్నాను. 1 2 3 ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లై ని కట్ ఆఫ్ చేస్తుంది. రీడింగ్ 0 అయిపోతుంది. చూడండి, 1 2 3 ఇవ్వండి, రీడింగ్ 0 అయిపోయింది. ఇది చూడండి, ఎటువంటి సప్లై లేదు, గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు. ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడినప్పుడు, అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి, నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసిన, అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. మరి డివైస్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను, చూడండి. దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ ప్రయోగం. దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. అనుభవం, ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను. ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు. చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మంట వెలుగుతుంది. నేను ఆటోమేటిక్ గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను. 1 2 3 చూడు ఎంత తొందరగా మంట అంటుకుంటుంది. చూడండి, 1 2 3 అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను. ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ మన డివైస్ వాడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విధంగా ఆటోమేటిక్ గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది. ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడద్దు. వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి, లేకుంటే జస్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది. పెద్ద భయపడే అవసరం లేదు. కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు. డివైస్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి చేస్తున్న ప్రయోగం మాత్రమే. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మీ కుటుంబం 100% సురక్షితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. గ్యాస్ ని ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయింది మీకు చూపించాను. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసిన, చూసారా? ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి. సిలిండర్ హీట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, ప్రాణాలు కోల్పోతారు. కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు. సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడొద్దు. వీలైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. టెన్షన్ పడే అవసరం లేదు. కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు. ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లైని అదే కట్ ఆఫ్ చేసేస్తుంది. ప్రమాదం జరిగే అవకాశమే లేదు. 100% మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది.